ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ప్రవచనకర్త అయినటువంటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగింది అంటూ ఒక వార్త ప్రచారంలో ఉంది. నిజానికి ఈ వార్తలో వాస్తవమెంత, అవాస్తవమెంత ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు చాగంటి పర్యటన తిరుమలలో ఉంటుంది అంటూ డిసెంబర్ 20వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు చాగంటి గారి పర్యటనకు సంబంధించి ఒక ప్రోటోకాల్ను విడుదల చేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమల పర్యటన కూడా వచ్చారు. కానీ ఆయన తిరుపతికి వచ్చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు బయోమెట్రిక్ ద్వారా కానీ ప్రోటోకాల్ని కానీ అనుసరించలేదు. ఒక సామాన్య భక్తుడిలా మాత్రమే వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలోనే చాగంటి గారికి ప్రోటోకాల్ను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, టీటీడీ కూడా ఏర్పాటు చేయలేదు అంటూ అతన్ని అవమానపడతారు అంటూ కూడా వార్తలు ప్రచారంలో జోరుగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ టీటీడీ అధికారులు ఇదంతా అవాస్తవం, వాస్తవం కాదు అంటూ కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. అసలు అక్కడ జరిగిందేంటి? చాగంటి పర్యటనలో అసలు జరిగిన వాస్తవాలేంటో తెలుసుకుందాం. 13, 14, 15, 16వ తారీఖులో 14, 15వ తారీఖులో చాగంటి గారికి మహతి ఆడిటోరియంలో ప్రవచన కార్యక్రమం ఉంటుందని డిసెంబర్ 20న విడుదల చేసిన ప్రోటోకాల్లో ఉంది. ప్రోటోకాల్లో ఉన్న విధంగా ప్రవచన కార్యక్రమం కూడా చాగంటి గారు నిర్వహించలేదు. దీన్ని బట్టి చాలా మంది చాగంటికి అవమానం జరిగింది, కనీసం ఆయనకి ప్రవచనాలు ఇవ్వటానికి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయలేదు అంటూ కూడా దుష్ప్రచారాలు చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఇదంతా వాస్తవం కాదు అంటూ ఘాటుగా స్పందించింది. కానీ కొందరు ఈ వార్తలు ఇదంతా వాస్తవమే, చాగంటికి అవమానం జరిగింది అంటూ కూడా కొన్ని మీడియా ప్రతినిధులు మరియు కొంతమంది జర్నలిస్టులు అసత్య ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇదంతా వాస్తవం కాదు అని ప్రకటన విడుదల చేసినా సరే వారు వినిపించుకోకుండా ఆ ప్రకటనలు అలాగే విస్తరింపచేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారిపై కేసు ఫైల్ చేయటం కూడా జరిగింది.